సార్ నమస్తే సార్. నమస్తే అండి. సుందర రామి రెడ్డి గారు, ఈ మధ్య చాలా మంది ఆడియన్స్ వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో ఒక హెల్త్ కేర్ కంపెనీ గురించి ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు. జోటా హెల్త్ కేర్ లిమిటెడ్ కంపెనీ అంట, ఏదో ఫార్మా కంపెనీ. సో ఏంటి అసలు ఈ కంపెనీ ప్రోగ్రెస్ ఏంటి, లాస్ట్ 5 years నుంచి ఎటువంటి రిటర్న్స్ ఇచ్చింది, ఏంటి అసలు ఈ కంపెనీ పరిస్థితి అంటే చాలా మంది అడుగుతున్నారు. మరి ఆ కంపెనీకి సంబంధించిన విశ్లేషణ తెలియజేయగలరు? అది వన్ ఆఫ్ ది లీడింగ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ అండి ఇండియాలో. అండ్ పర్టికులర్గా వీళ్ళలో ఉన్న గొప్పతనం ఏంటంటే జనరిక్ డ్రగ్స్ని 30 to 90% డిస్కౌంట్లో అమ్ముతుంటారు. ఓకే. అంటే వాళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, డిస్ట్రిబ్యూషన్ ఉంది, ఓన్ ఫార్మసీ రీసేల్ ఉంది అనమాట. దవా ఇండియా అని చెప్పేసి మోస్ట్ ఆఫ్ ది మెట్రో స్టేషన్స్లో ఉంటాయి. ఫార్మసీ షాప్ ఒకటి ఉంటుంది చూసావా, అది వీళ్ళే అనమాట, అవి దవా ఇండియా వాళ్ళు. సో వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, సెల్లింగ్, డిస్ట్రిబ్యూషన్ అండ్ జనరిక్ డ్రగ్స్ మొత్తాన్ని ఇలా ఓన్ షాప్లో కూడా అమ్ముతారు. ఆల్మోస్ట్ వీళ్ళకి ఒక 2000 వరకు షాప్స్ ఉన్నాయండి ఎంటైర్ ఇండియాలో. జనరిక్ డ్రగ్స్ని 30 to 90% డిస్కౌంట్లో అమ్ముతూ ఉంటారు అనమాట. అండ్ ఇండియాలోనే కాకుండా ఈయన అబ్రాడ్లో కూడా, ఈవెన్ రష్యాలో, ఆఫ్రికన్ కంట్రీస్లో, చాలా ఈ కంట్రీస్లో ఇది ఫార్మసీ డిస్ట్రిబ్యూషన్, మెడికల్ సెల్లింగ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇది 5 years బ్యాక్ 2017లో ఐపీఓకి వచ్చిందండి. అప్పుడు 125 రూపీస్ దగ్గర వచ్చింది ఐపీఓ. తర్వాత 500 దాకా మూవ్ అయింది. అంటే కరెంట్ మార్కెట్ కరెక్షన్లో మళ్ళీ ఇది 286కి వచ్చిందనమాట. సో కరెంట్ ప్రైస్ దగ్గర వన్ కెన్ ఇన్వెస్ట్, కరెంట్ ప్రైస్ దగ్గర ఇన్వెస్ట్ చేయొచ్చండి. అండ్ సేల్స్ కంటిన్యూస్గా పెరుగుతూనే ఉన్నాయి సేల్స్. మనం కనుక చూసుకున్నాం అనుకోండి, 5 years బ్యాక్తో పోల్చుకుంటే సేల్స్ బాగానే డెవలప్ అవుతున్నాయండి. ఆల్మోస్ట్ 2014లో 50 crores ఉండేది, 22లో 131 crores. అంటే లిటరల్గా డబల్ అవుతుంది ఎవ్రీ 5 years సేల్స్. అండ్ కాకపోతే ఇంకా స్టిల్ లాస్ట్ మిక్ కంపెనీ ఉంది, డిప్రిషియేషన్ ఎక్కువ ఉంది కాబట్టి. బట్ మంచి కంపెనీ అండి, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మంచి వెల్త్ క్రియేట్ చేస్తే. కాబట్టి ఇది మైక్రో క్యాప్ కంపెనీ, జస్ట్ 700 crores కంపెనీ. కంపెనీ చాలా చిన్నది అండ్ టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ ఏరియాలో ఉంది. అండ్ ఫండమెంటల్లీ మంచి కంపెనీ అండి. అండ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఉంచుకోగలిగితే ఒక 2-3 years అలా ఉంచుకోగలిగితే ఈజీగా మళ్ళీ 500 పాత రేటుకి వెళ్ళిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ బేసికల్గా ఏంటంటే జనరిక్ డ్రగ్స్కి వరల్డ్ వైడ్గా చాలా పాపులారిటీ పెరుగుతుంది. ఎందుకంటే మెడికల్ కాస్ట్ బాగా పెరుగుతున్న ఈ రోజుల్లో ఈ జనరిక్ డ్రగ్స్కి బాగా ఫేమస్ అవుతుంది అనమాట. అంటే గవర్నమెంట్ కూడా జనరిక్ డ్రగ్స్ అమ్ముతుంది, బట్ వాటితో పోల్చుకుంటే ప్రైవేట్ లేబుల్స్ దీంట్లో చాలా ఎక్కువ దొరుకుతాయి. అండ్ ఎనీ డ్రగ్ 30 to 90% డిస్కౌంట్లో దొరుకుతుంది. కాబట్టి లాంగ్ టర్మ్లో వీళ్ళు మార్కెట్లో ఉంటారు. రీసెంట్గా ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు ఆన్లైన్ సేల్స్ని బ్యాన్ చేస్తున్నారు, ఫార్మసీని. ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్, మెడి ప్లస్ ఇవి అమ్ముతారు కదా, వాటిని బ్యాన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు. మన నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. అవి కనుక బ్యాన్ కనుక అయితే ఈ స్టాక్స్ పరిగెత్తది. ఎందుకంటే ఇది పెద్ద వన్ ఆఫ్ ది లీడింగ్ రిటైల్ స్టోర్ అన్నమాట ఇండియాలో. సో ఇండియా గవర్నమెంట్ కనుక నిజంగా ఆన్లైన్ ఫార్మసీలు కనుక బ్యాన్ చేస్తే మేజర్ బెనిఫిషనరీ జోటా అనమాట. అంటే లాంగ్ టర్మ్ కి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ తీసుకోవచ్చు అనుకునే వాళ్ళకి కరెంట్ ప్రైస్ ఇస్ ద బెస్ట్ ప్రైస్, బాగుంటుంది. అండ్ రీసెంట్గా లాస్ట్ 10 days నుంచి కూడా ఎంటైర్ ఫార్మసీ బాగా మూవ్ అవుతుందండి. యాక్చువల్ ఫార్మసీ చాలా వాల్యూ మిగిలిపోయింది, ఎందుకంటే ఈవెన్ దివీస్ కావచ్చు, లారస్ కావచ్చు, అండ్ ఈ స్టాక్స్ డాక్టర్ రెడ్డి అయితే 10 days నుంచి పెరుగుతూనే ఉంది. అండ్ ఆల్మోస్ట్ ఆల్ స్టాక్స్ బాగా డీప్ కరెక్షన్లో ఉన్నాయండి. ఎవరికన్నా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కావాలి అంటే మాత్రం వన్ కెన్ కన్సిడర్. మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మినిమం 3% కన్నా ఎక్కువ పెట్టద్దండి. ఫస్ట్ స్టార్టింగ్లో మినిమం 3, మ్యాక్సిమం 10% అనమాట. అందుకని 2-3 లేయర్స్ లైన్స్ మనం ఎంటర్ అయ్యామనుకోండి, సేఫ్టీ లెవెల్స్ ఉంటాయి అనమాట, ఒకేసారి డిప్లాయ్ చేయకుండా. అందులో ఇలాంటివి మరి పెనీ స్టాక్స్ టైప్ కాబట్టి తక్కువ డిప్లాయ్ చేయడం బెటర్ అనమాట. కాకపోతే మంచి కంపెనీ, మంచి వాల్యుయేషన్ ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత. అండ్ ఇప్పుడు కనుక మనం ఉంచుకుంటే ఒక 2 years కల్లా మనం డబుల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సేల్స్ బాగా పెరుగుతున్నాయి. సో 2025 ఒక మంచి గ్రాఫ్ ఉండే మంచి గ్రాఫ్ ఉండే ఛాన్స్ ఉంది. టెక్నికల్గా వెరీ సౌండ్ ఏరియాలో ఉందండి. అండ్ ఒకప్పుడు ఈ 5 yearsలో ఆల్రెడీ 500 దాకా వెళ్ళి బ్యాక్ వచ్చిన కంపెనీ అనమాట. వన్ కెన్ ఎక్స్పెక్ట్ అగైన్ ఇట్స్ గోయింగ్ టు డబుల్ విత్ ఇన్ నెక్స్ట్ 2 yearsలో. ఓకే. అండ్ ఫండమెంటల్గా బాగున్న కంపెనీ బేసికల్గా. అండ్ అవి రిటైల్ స్టోర్స్ పెంచడం తప్ప తగ్గటాలు ఏముండదు. అంటే కపిల్ దేవ్ అనమాట దీని బ్రాండ్ అంబాసిడర్. ఓకే. జనరిక్ డ్రగ్స్ ప్లస్ కొంచెం ఎథికల్ పర్సన్స్ అండ్ లాంగ్ లాస్టింగ్లో ఉండే బిజినెస్ మోడల్స్ ఇవి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుందర రామి రెడ్డి గారు. మన ఆడియన్స్ ఎప్పటి నుంచో అడుగుతున్న జోటా హెల్త్ కేర్ లిమిటెడ్కి సంబంధించిన అనాలిసిస్ని చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశం కేవలం ప్రేక్షకులకు ఒక అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే దీని గురించి ప్రస్తావించడం అనేది. ఇది మా వ్యక్తిగత రికమెండేషన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో కాదు. పెట్టుబడులు పెట్టే ముందు మీ అడ్వైజర్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి.